అని పరిశుద్ధ గ్రంథము చాలా జాతిగా చెప్పబడుతుంది. ఒక జాతికి ఆయన దేవుడు కాదు, ఒక మతానికి ఆయన దేవుడు కాదు, ఒక వర్గానికి ఒక ప్రాంతానికి దేవుడు కాదు, కానీ సమస్త మానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట, నా యొక్కకు వచ్చేవారు నేను ఎంత మాత్రమే త్రోసేది, ఏ భేదం లేదండి, అందరూ పాపం చేసి ఈరోజు మొక్కల్లో ఉన్న నవ్వు అది నిజమైన వేదన, బాధ, ఇబ్బంది, ఇరుకు, మనిషి ఎన్నో విధాలుగా చాలా రకాలమైన బాధలతో మనిషి నిండిపోయి ఉన్నారు. కానీ పైకి ఈ లోకంలో ఒక నటనా జీవితం మనం జీవిస్తున్నాం. ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి అనేకమైన చెడు వ్యసనాలకు మనిషి బానిసైపోతున్నారు. ఆ బంధకాల నుంచి బయటికి రాలేక చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో, వెళ్తున్న మార్గాలు ఎన్నెన్నో మార్గాలు గుండా వెళ్తున్నారు. ప్రియమైన గ్రామ ప్రజలారా, మీ అందరికీ ప్రేమతో మేము తెలియజేసేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేను వచ్చింది. కాబట్టి పరలోకానికి మోక్షానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చింది. మనందరి పాపాలు ఆయన భుజాల మీద వేసుకుని, మనకు రావాల్సిన శిక్షణ ఆయన తీసుకుని కలువరి సిలువలో రక్తం కాల్చి ప్రాణం పెట్టి మనం తిరిగి వేశారు. మనము గనక మార్గాన్ని విశ్వసించి యేసుక్రీస్తు వారిని ప్రభు నమ్ముకుని, యేసయ్యా నా పాపాలను క్షమించండి, నా పాప భారాన్ని నా హృదయంలో నుండి తొలగించండి, నేను నీ కొరకు జీవిస్తాను అని మనం అనగలిగితే కనుక యేసయ్య ఖచ్చితంగా మీ హృదయంలో శాంతి, సమాధానాన్ని, రాజ్యానికి మీరు రాష్ట్రంగా చేస్తారు. మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్న ఒక్క చిన్న ప్రార్థన నాతో కలిసి నా హృదయంలోకి రండి, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నాకు ఒక చిన్న ప్రార్థన దేవుడు మాట కలుగుతున్నాను. ఎంతమంది మాతో కలిసి మాటలు చెప్తున్నారో ఒక్కసారి దర్శించండి. నాయన, మా భారాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏమో కొంచెం పెట్టే దండంతో వెళుతున్న మార్గాలు శాంతి సమాధానం పడుతుంది. దగ్గరికి వస్తే శాంతి సమాధానం ఏమున్న చోట్ల ఏమయ్యామా హృదయాలకు రమ్మంటే లేకపోతే ఏయో మేము తిరగక్కర్లేదు, కానీ ఉచితంగా మీరు రక్షణ ఇస్తారు నాయన. అయ్యా యేసయ్య, మా హృదయంలోకి రండి. ఎంతమంది ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నారు తండ్రి. వారి పాపాలు క్షమించి వాళ్ళని నిత్య రాజ్యంలోకి చేర్చుకోండి. వారి పేర్లు జీవ గ్రంథంలో లెక్కింపచేయండి. వారి హృదయంలో పాపాన్ని తీసివేసి అయా నీ శాంతిని సమాధానం దయచేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. పల్లి పారుతోంది